చేద్దాం, వద్దన్నాడా ఆగిపోదాం. కొంచెం ఆగు అంటే ఆగిపోదాం, ఏమైంది కదమ్మా, అంతే కదా, ఆగుదాం అంతే. ఏం అర్థం కాలేదక్క, ఆగాల్లో తెలియడంలా పోవాల్లో తెలియడంలా అనిపించింది అనుకో, రవ్వ ఇదిగో నిలబడు, ఒక్క నిమిషం నిలబడు. ఏసే నాకు అర్థం కావట్లేదు, ముందుకు వెళ్ళాలా ఆగాలా వెనక్కి వెళ్ళాలా ఏంటి అని అంటే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు మన దేవుడు. హల్లెలూయా. కలవరపడకండి, ఎప్పుడు కలవరపడకండి. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకొని హత్తుకుందాం, వాక్యాన్ని స్థిరముగా ఆయన మీద నమ్మకం ఉంచుదాం. అందుకని వాళ్ళంట దుర్వార్తకు జడియరంట, చూసారా, భయపడరంట ఆయనను హత్తుకొని ఉండటం బట్టి. కాబట్టి ప్రియమైన దేవుళ్ళారా, ఈ దినాన దేవుడు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే ఆయన ఎందు ఆనందిస్తాం, యథార్థవంతులుగా ఉందాము, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉందాము. అంత మాత్రమే కాదు, ఆయనలో ఆనందిస్తూ ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఈ లోక యాత్రలో ముందుకు సాగిపోదాం. అందుకనే వారి ఇంట్లో ఏముంటదంటమా, కలిమియు సంపద ఉంటదంట. చూసారా, నిత్య ఆనందం ఉంటదంట. నిత్య ఆనందం అంటే ఎల్లప్పుడూ ఆనందం, ఎప్పుడు ఆనందం. ఇది ఎవరు తీసేసేది కాదు, రక్షణ ఆనందం. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని ద్వారా ఇచ్చిన ఈ యొక్క మంచి వర్తమానాన్ని బట్టి బలం తెచ్చుకుందాం, ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసం తెచ్చుకుందాం. దేవుడు మన కొరకు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇక క్రొత్త సంవత్సరం కొరకు ఎదురు చూద్దాం. నా దేవుడు నాకేదో చేయబోతున్నాడు కనుక ఆ చేసే కార్యం ఏంటో అని దేవుని దగ్గర ఎదురు చూద్దాం, దేవుని దగ్గర కనిపెడదాం, వాక్యంలో ఎదురు చూద్దాం, వాక్యాన్ని చదువుతూ గమనించుకుందాం, దేవుని యొక్క మనసు ఏంటో ఎరుగుదాం. అసలు నీ పట్ల ఆయన హృదయంలో ఏమనుకుంటున్నాడో అది తెలుసుకుందాం వాక్యానుసారంగా. మరి సంతోషముతో 2025లోకి అడుగు పెడదాం. ఈ 15 దినాలు మనము వ్యక్తిగత ప్రార్థనలు మరింతగా, అంటే మీరు వ్యక్తిగత ప్రార్థన లేదని కాదు, మరింతగా కొంచెం సమయం కేటాయించుకొని చక్కగా దేవుని సన్నిధిలో ఇంకా దేవుని ఆరాధిస్తూ గణపరుస్తూ అన్నీ కూడా క్లీన్ చేసుకుందాం.